ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 25 వర్స్ 44 44వ వచనాన్ని మనము చదువుకుందాం. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫంతియేలను గల్లీము వాడైన లాయిష్ కుమారునికి ఇచ్చి ఉండెను. అంతటా గిబియోనులో సౌలు యొద్దకు వచ్చి దావీదు యోషియోను ఎదుట అహీల మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలను నేర్చుకోవడానికి మనము అందరం కూడా సిద్ధపడదాం. చదవబడినటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ప్రభునందు ప్రియులరా, దావీదు విషయం గురించి నేర్చుకుంటూ వస్తున్నాము. దావీదు తన యొక్క మామైనటువంటి సౌలుకు భయపడి తన భార్యను విడిచిపెట్టి అతను మనం చదువుతున్నట్లుగా ఆయన దూరదేశమునకు వెళ్ళిపోయినట్లు రాయబడి ఉంది. ఈ వ్యక్తిని ప్రభునందు ప్రియులరా, దావీదు మహారాజుని మీకాలు తప్పించినట్లుగాను మనం చూస్తున్నాం. కిటికీలో నుండి దావీదుని మీకాలు పంపించేసింది. సో దావీదు జర్నీ ఇక్కడ నుండి ప్రారంభమై చాలా సంవత్సరాలు, అనగా వాక్యాన్ని మనం చదువుతున్నాము 25వ అధ్యాయంలో దావీదు గారు ఆయన బయటికి వెళ్ళిపోతే తిరిగి దావీదు విషయం మనకి 2వ సమూయేలు గ్రంథంలో మరలా ప్రత్యక్షమవుతుంది. సో ఈ అధ్యాయాల్లో కూడినటువంటి విషయాలు చాలా మనకు రాయబడ్డాయి. అప్పటికి సమూయేలు చనిపోయాడు, సౌలు చనిపోయాడు, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను చనిపోయాడు, ఇశ్రాయేల్లో చాలామంది చనిపోయినట్లు చరిత్ర రాయబడింది. అప్పటి వరకు తిరిగి మనం చదువుతున్నాము, ఒక మంచి అవకాశాన్ని దావీదుకు దేవుడిచ్చిన, యెహోవా అభిషేకించినటువంటి వారి మీద నాకు అధికారం లేదు అని చెప్పి మనం చదువుతున్నాం. దావీదుతో ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా మంచి అవకాశం వచ్చింది, సౌలు లేపేద్దామయ్యా అన్నాడట. మీ అందరికీ తెలుసా మాట. అక్కడ ఒక మంచి విషయాన్ని గుర్తు చేసి తిరిగి నా పాటలోకి నేను వస్తాను. అప్పుడు మనం చదువుతున్నాము, దావీదు ఒక మంచి మాట అన్నాడయ్యా, యెహోవా అభిషేకం చేసిన వాని మీద నేను ఏం చేయలేను, ఎందుకంటే అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక అతను యుద్ధములో కానీ దేవుని వలన కానీ మొత్తబడను. చాలా జాగ్రత్తగా మాట విందాం. దావీదు చెప్పినటువంటి అద్భుతమైన మంచి సందర్భం, అతడు యుద్ధములో చనిపోవును లేక యెహోవాయేనే అతను మొత్తును గనక మన పని కాదు అని చెప్పి తన యుద్ధనున్నటువంటి నీళ్ల బుడ్డిని ఈటెను తీసుకొని దావీదు ఆయన తన ఎదుటున్నటువంటి కొండ ఎక్కి బిగ్గరగా అరిచాడట. సౌలుతో ఉన్నటువంటి సేవకుడు లేచి, అయ్యా ఎవడవు నా రాజువును నిద్రలేపుతున్నావని అతను బిగ్గరగా అరవగా అక్కడ దావీదు ఒక మాట అంటాడు, నువ్వు మగవాడివి కాదా, నీవు మగవాడివి కావా అన్న స్వరము ఎప్పుడైతే సౌలుకి వినపడిందో గుర్తుపట్టాడంట. ఆ స్వరం సౌలుకు వినపడి ఆ స్వరము గుర్తుపట్టి నాయనా దావీదా అని కేక వేశాడు. అప్పుడు దావీదు ఒక మంచి తాత్పర్యాన్ని సౌలుకు బోధించి, అప్పుడు సౌలు అక్కడి నుండి దావీదును తరవటము మానినని వాక్యంలో రాయబడి ఉంది. అయినా దావీదు తెలివిగలిగిన వాడై చాలా సంవత్సరాలు ప్రభునందు ప్రియులారా ఈయన బయట ఉండినట్లు చరిత్ర రాయబడి ఉంది. ఇక్కడ నుండి మనం చదువుతున్నాము ఈ భాగములో, ఈ అధ్యాయాల మధ్య జరిగినటువంటి సందర్భాల్లో చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధాలు జరిగాయి. ఈ జరిగినటువంటి కారణము చేత చాలామంది మనం చదువుతున్నాము, సౌలు కూడా చనిపోయాను, తన కుమారుడైన యోనాతాను చనిపోయాను, ప్రవక్త అయిన సమూయేలు యుద్ధంలో కానీ మనం చదువుతున్న యుద్ధంలో కాదు కానీ అతడు ముందుగా చనిపోయాను, తర్వాత వీరందరూ చనిపోయారు. ఈ కారణము చేత దావీదు అల్లాడిపోయాడట, చాలా విలపించాడట. మనం మన ఎదుట శత్రువు కూలిపోతే మనకు ఎట్లా ఉంటుంది, చాలా నవ్వు వస్తుంది, వీడికి ఎట్లానే కలగాలి అని మనం అనుకుంటాం. కానీ సుమారు 10 సంవత్సరాలు ఈ అధ్యాయాల మధ్య ఉన్నటువంటి గ్యాపు
సుమారు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు ప్రభునందు ప్రియులారా దావీదు దూరంగానే ఉండి అతడు పగలేని వాడై ప్రాణమును కాపాడుకోవడానికి తప్పించుకొని తిరిగాడు. మనం చదువుతున్నట్లుగా దేవుడు ఒక దినాన్ని ప్రవేశపెట్టాడు. సౌలు తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బైబిల్లో మనం చదువుతున్నాము. వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు దావీదు ఇదే చెప్పాడు, యెహోవా అతన్ని మొత్తును, లేక యుద్ధంలో అతన్ని కూలి చచ్చిపోవును. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా యుద్ధంలో ఓడిపోయి అందరూ చనిపోయిన తర్వాత అతను ఆయుధములు మోయిన వాడు ఇద్దరు మిగిలారు. సౌలు చెప్పాడంట, ఈటెలతో దెబ్బలతో ఉండి, ఒరే నాయన నా కత్తి తీసుకుని చంపేయరా అన్నాడట. వాడికి భయం పుట్టింది. అయ్యా నేను అట్లా చేయనయ్యా అన్నాడట. సౌలు రోషం కలిగిన వాడు గనుక సౌలు తన కత్తి మీద తానే పడి తన ప్రాణం తీసుకున్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత సుమారు 10 సంవత్సరాల గ్యాప్ జరిగింది వీరిద్దరి మధ్యలో. ఒక మాటను జ్ఞాపకం చేయాలని మీకు ఇష్టపడుతున్నాను. ప్రభునందు ప్రియులరా 3వ అధ్యాయము మనము 12వ వచన భాగాన్ని ఈ సందర్భంలో చదువుకోవడానికి మనము ఇష్టపడదాం. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలు పంపించి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసుకుని ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు చనిపోయిన తర్వాత తిరిగి దావీదు పురములోకి ఆయన ప్రవేశించినట్లు రాయబడి ఉంది. సో ఇప్పుడు దేవుణ్ణి అడిగాడట, ప్రభువా నేనేం చేయాలని అడిగినప్పుడు దేవుడు చక్కటి సమాధానము దావీదుకు అనుగ్రహించినట్లు 2వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములకు నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. దావీదు అడిగాడయ్యా, ప్రశాంతంగా ఉంది పరిస్థితులు, సౌలు చనిపోయాడు, ఇప్పుడు నేను వెళ్ళొచ్చునా, నాకేమి ఇంకా ఆటంకము లేదా అని అడిగాడు. బైబిల్లో మనం చదువుతున్నాము, దేవుడు దావీదుకి చక్కటి సమాధానం ఇచ్చాడట. నువ్వు వెళ్ళవచ్చును, నేను ఎక్కడికి పోవాలని అని అడిగాడట. మనం చదువుతున్నట్లుగా యూదాపట్నంకు వెళ్ళాలి. నువ్వు యూదాపట్నంలో నేను ఎక్కడికి వెళ్ళాలి? నీవు హెబ్రోనుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా మాటలు విందాం. నీవు వెళ్ళవలసిన స్థలం హెబ్రోను ప్రాంతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జరిగిన తర్వాత దావీదుకి పట్టాభిషేకం, అంతవరకు దావీదుకి పట్టాభిషేకం కాలేదు. సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత మనం చదువుతున్నాము ఈక్వల్ టు రాజుగా ఉన్నాడు, కానీ దావీదుకి ఇంకా పట్టాభిషేకం కాలేదు. అక్కడ అనఫీషియల్గా జరిగింది, రాజ్యంలో అఫీషియల్గా జరగాలి ప్రజలందరి ముందు. సో ఈ కారణము చేత దావీదుకి ప్రజలందరూ కలిసి పట్టాభిషేకం చేశారు. దావీదు నిదానస్తుడై నెమ్మది పొందిన వాడై ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఒక పక్క సర్చింగ్ మొదలుపెట్టాడు. ఏమని, దేని కొరకు సర్చింగ్ మొదలుపెట్టాడు? మాట చెప్తారా? తన మామ అయినటువంటి సౌలు యుద్ధంలో గెలిచిన తర్వాత తన 2వ కుమార్తెనిచ్చి వివాహం చేసినట్లు చరిత్ర రాయబడి ఉంది. ఆ 2వ కుమార్తె అయినటువంటి తన భార్య అయినటువంటి మీకాలు కొరకు సర్చింగ్ ప్రారంభం చేశాడు. దరిదాపుగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మీకాలు జాడ తెలియలేదు. ఆ సర్చింగ్ ఈ సర్చింగ్ వాళ్ళని వీళ్ళని అడగగా దావీదు చేసుకున్నటువంటి ఇచ్చి వివాహం చేసినటువంటి తన భార్య అయిన మీకాయలు ఒక చోటుందని దావీదుకు వర్తమానం అందింది. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి దేవుని మాటలు వినాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుకు వర్తమానం అందినప్పుడు ప్రభునందు ప్రియులారా, దావీదు ఎవరితో మంతనాలు జరిపితే తిరిగి తన భార్య తన యొద్దకు వస్తుందని ఆలోచించాడు. మనం చదువుతున్నాము, అబ్నేర్ని చూజ్ చేసుకున్నాడు. అబ్నేరు కూడా
దావీదును కలవాలన్నటువంటి యోచన కలిగిన వాడై ఉన్నాడట. దావీదుకి అబ్నేరు వర్తమానం పంపించాడు. అబ్నేరైన నేను నా రాజువైన నీ సముఖమందు నీ దర్శనం చేసుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దావీదు తిరిగి రిప్లై ఇచ్చాడంట. ఏమని? అయ్యా, మంచిది, నీవు నన్ను కలవాలనుకున్నది చాలా మంచిది. అయితే నీకు ఒక షరతు ఉన్నది. మనం చదువుతున్నాం దేవుని యొక్క వాక్యంలో. ఇప్పుడు 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారిని నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది, మనం చదువుతున్నాము, నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయాలి. చాలండి, జాగ్రత్తగా వినండి. దావీదు ఒక కోరిక కోరాడు. సాధారణంగా రాజుల యొద్దకు ఎవరైనా వెళ్ళేటప్పుడు బహుమానాలు తీసుకెళ్తారు. మనం కూడా బాగోలునుల దగ్గరికి, లేకపోతే ఆరోగ్యం బాగలేని వారి దగ్గరికి, లేక మనం చూస్తున్నాము మనకు బంధువులైన వారి దగ్గరికి ఒట్టి చేతులతో మనం పోము. వాళ్ళు అలగవసరం లేదు కానీ యాప్లికాయలు తీసుకురమ్మని, జాంకాయలు తీసుకురమ్మని, బనాస్ తీసుకురమ్మని, స్వీట్స్ తీసుకురమ్మని వాళ్ళు అడగరు. నీకు ఏది ప్రేరేపించబడితే, లేక నీ చేతిలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్నటువంటి సామర్థ్యం కొలది నువ్వే ఏదో ఒకటి తీసుకెళ్తావు. అబ్నేరు కూడా వర్తమానం పంపించాడంట దావీదుకి. అయ్యా, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నానని వర్తమానం పంపించగా దావీదు ఒక కోరిక కోరాడు. చాలా జాగ్రత్త ఇక్కడికి మనం వినాలి. దావీదు కోరిన కోరిక ఏంటి చెప్పండి? అబ్నేరు, నా దర్శనం నీకు నేను ఇస్తాను, అయితే నాదొక చిన్న విన్నపం నువ్వు ఖచ్చితంగా తీర్చాలయ్యా అన్నాడట. చూడండి, దావీదు ఎంత ప్రేమ కలిగిన వాడు. పోతే పోయిందిలే, ఇంకో కామన్ చేసుకుందామని అనుకోలేదట. అంతే కదండి. ఈరోజు భార్య ఊరికి వెళితేనే భర్తలు చాటింగ్లు చీటింగ్లు అన్నీ చేయటం మొదలుపెట్టారు. అంతే కదా. భార్య పొరపాటును ఊరికి వెళ్తే చాటింగ్లు చీటింగ్లు చేయటం మొదలుపెట్టి లేని సంబంధాలను, పూర్వపు సంబంధాలను కలుపుకొని, ప్రియ దేవుని బిడ్డారా, మనుషులు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. కానీ దావీదు విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాము. తన మొదటి భార్యను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడట. చాలా చక్కటి విషయం ఇక్కడ మనకు దోహదపడుతుంది. దావీదు గారు అబ్నేరుతో చెప్పాడు, అయ్యా, సౌలు కుమార్తె అయిన మేకాలు ఎక్కడుందని కనుగొనమని చెప్పి వస్తా చెప్పాడు. ఆమెని నా దగ్గరకు పట్టుకొనిరా. ఎవరిమే? దావీదుకి మొదటి భార్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పేరు మేకాల మనం విన్నాం. సౌలు ముందుగానే ఆలోచించాడట. దావీదుకి ఇచ్చేటప్పుడే అనుకున్నాడట, దావీదుకి ఈమె ఉరిగా ఉంటుంది. చెప్పాలి, దావీదుకి ఈమె. చెప్పండి. సౌలు చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. దావీదుని కిటికీల నుండి తప్పించి పంపించింది మీకాలే. తప్పించి పంపించిన తర్వాత తన తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాడంట, అమ్మా, పోయినోడు ఎటుకుడు పోయాడు, ఇంక నువ్వు ఒంటరిగా ఎట్లా ఉంటావు, అసలు నాకు వయసు అయిపోతుంది, చుట్టుపక్కల దేశాలు నన్ను తరవడానికి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి, సో నిన్ను కూడా ఒక 5 చేతులు పెడితే అయిపోద్దామా అని చెప్పి తీసుకెళ్ళి ఇతను కూడా ఇచ్చి వివాహం చేశాడేమని ఆమె అప్పటి నుండి మనం చదువుతున్నాము. ప్రభునందు ప్రియులారా, దావీదుకి మొదటి భార్యగా ఉండినను, కానీ సౌలు మాటలు విని మీకాలు మరొక వివాహం చేసుకొని అతని దగ్గర ఉంది. సుమారు ఇంచుమించుగా 10 సంవత్సరాల అరణ్య కాలమని చరిత్ర మనకు రాయబడి ఉంది. ఈ 10 సంవత్సరాల్లో దావీదుని మీకాలు మర్చిపోయింది. ఇంకెక్కడ ఊసు దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్లు కానీ, అతని యోగక్షేమాలు గుర్తు చేసుకున్నట్లు కానీ ఎక్కడా చెప్పబడలేదు. మీకాలు రెండవ భర్తగా చేసుకున్నటువంటి వ్యక్తితో హ్యాపీగా ఉంది. కానీ 10 సంవత్సరాల అరణ్యములో ఉన్న దావీదుకు మాత్రము మీకాల మీద ఇంకా ప్రేమ తగ్గలేదు. అందుకే అబ్నేరుతో చెప్పాడంట, అబ్నేరు, నువ్వు వస్తా పలానా ఆమె పలానా ఆయనకి ఇచ్చి రెండవ వివాహం చేశాడంట రాజుగారు. ఆమె నా భార్య, నువ్వు పట్టుకురాయ్యా అన్నాడు. నా భార్యను గనక నువ్వు తీసుకురాకపోతే గనక నా దర్శనము నీకు కలగదు. ఈ విషయం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాడు అబ్నేరు.
దావీదు సముఖమందు నిలబడాలని, దావీదుతో ముచ్చటించాలని ఇశ్రాయేలు వారిని దావీదు వైపు తిప్పుట కొరకై చాలా ప్రయత్నాలు చేశాడు అబ్నేరు. ఇట్టి సంగతులను విన్న అబ్నేరు సమయం దొరికింది, అతడు తన ప్రాంతంలో ఉన్నాడని గ్రహించాడు. మనం చదువుతున్నట్లుగా ప్రభునందు ప్రియులరా, అబ్నేరు ఆయన వెతికి ఈమె ఎక్కడుందో పట్టుకున్నాడు. మనం చదువుతున్నట్లుగా వాక్య గ్రంథంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభునందు ప్రియులరా 13వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అయితే నీవు ఒక పని చేయవలెను, నా దర్శనము నీకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావాలనని, లేదా నీకు దర్శనము దొరకదని అనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషేతునకు దూతలను పంపి ఫిలిష్తీయుల్లో 100 మందిని ముందోళ్ళను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మీకాలు నాకు అప్పగింపమని చెప్పుడనగాని మనం చదువుతున్నాం. ప్రభునందు ప్రియులారా, దావీదు కోరుకున్నదట, అయ్యా నేను మీకాలను ఊరకనే గెలుచుకోలేదు, ఫిలిష్తీయులను 100 మంది ముందోళ్ళను, 100 మంది ఉన్నటువంటి వారిని, ఫిలిష్తీయులు యుద్ధం చేసేటువంటి వారిని ముందు 100 మందిని వారిని నేను గెలుచుకొని ఆమె నేను సంపాదించుకున్నాను. నాకు శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు నా మామ అయినటువంటి సౌలు ఏమని మరొకరికిచ్చి వివాహం చేశాడు గనక నా భార్య నాకు కావాలని వర్తమానం పంపించి తీసుకొచ్చినట్లు వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక మంచి విషయము ఇక్కడ రాయబడి ఉంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనివ్వండి. ప్రభునందు ప్రియులారా, మనము చదువుతున్నాము 16వ వచనానికి ఇప్పుడు రండి. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనేను గనుక అతడు వెళ్ళిపోయాను. చాలా జాగ్రత్తగా వినండి. మొదట ప్రేమించింది ఎవరినేమే చెప్పండి? ప్రేమించి వివాహం చేసుకుంది ఎవరిని? దావీదుని. సౌలు 4 మాయ మాటలు చెప్పాడు. ఏమని? అమ్మా ఇక వాడు రాడు, దేశదిమ్మర వెళ్ళిపోయాడు కనుక నువ్వు ఇంకొక వివాహం చేసుకోమని ప్రేరేపించినప్పుడు తన కుమార్తె ఈమె జిత్తులమారు నక్కే, ఈమెమి మంచిదన్నట్లు రాయబడలేదు. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేశాడుగా, ఏమని ఈయనకు ఉరిగా ఉండిద్దని. సో ముందుగానే ఈమె జిత్తులు కలిగింది, అవకాశం వచ్చింది. అప్పటి వరకు దావీదును ప్రేమించింది, వివాహం ఆడింది, కొన్ని సంవత్సరాలుంది. ఇప్పుడు దావీదు దూరం అవగా తన తండ్రి చెప్పిన మాటకు లోబడి మరొక వివాహం చేసుకుంది. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడే. ప్రియులారా, ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి మీకాలు ఒకవేళ దావీదు రాకపోయినా మనం చదువుతున్నట్లుగా నిజముగా దావీదును ప్రేమించిన వ్యక్తి అయితే ఈమె కొన్నాళ్ళు ఎదురు చూడాలి. కానీ ఆమె అలాగే ఎదురు చూడలేదు. దావీదు అరణ్యములో ఉన్నాడన్నటువంటి వార్త అక్కడో ఇక్కడో వినబడతానే ఉంది సౌలుకి. అందుకే దావీదు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ పోతూ ఉన్నాడు సౌలు. ఒక్కడే వెళ్ళలేదు, సైన్యాన్ని చాలా వరకు తీసుకొని అరణ్యములో వెతుకుతున్నాడు సౌలు. దావీదు ప్రాణములతో ఉన్నాడనే సంగతి తన భార్యగా ఉండినటువంటి మీకాలుకు తెలియదా? ఏమండి, తెలిసి ఉండదా? నేను అనుకోవడం తెలిసినా తెలియకపోయినా మీకాలు కొన్నాళ్ళు ఎదురు చూస్తే బాగుండేదేమో. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలిచానంటే, మీకాలు ప్రేమలో స్టెబిలిటీ లేదు, స్థిరత్వము లేదు. ప్రియులారా, మనం చదువుతున్నట్లుగా దావీదును ప్రేమించింది, దావీదును వివాహమాడింది. దావీదు కష్టాలలో ఉండగా, అరణ్యములో జీవిస్తుండగా మరొకరితో వివాహం ఆడడానికి సిద్ధమై తన తండ్రి చెప్పిన మాటకు లోబడి మరొకరిని వివాహం చేసుకుంది. ఇప్పుడు అబ్నేరు వచ్చి చెప్పాడు, అయ్యా దావీదు పట్టాభిషేకం చేయబడ్డాడు, దావీదు తిరిగి మరలా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు, సౌలు చనిపోయాడు అని వర్తమానము తెలియజేయగా అబ్నేరుతో మరలా ప్రయాణమై నేను దావీదు యొద్దకు వెళ్తానని బయలుదేరింది. నా మాటలు అర్థమవుతున్నాయండి? మరలా బయలుదేరింది. మొదటి వ్యక్తి బ్రతికుండగా కొంత జీవితం జీవించగా ప్రభునందు ప్రియులారా శ్రమలో ఉన్నాడన్నటువంటి సంగతి అర్థమై దావీదును విడిచిపెట్టింది.
ఇప్పుడు తిరిగి దావీదు రాజ్య పరిపాలన చేయించున్నాడంటే సంగతి విని మరలా మనం చదువుతున్నాము, రెండో వాడిని విడిచిపెట్టి మరలా దావీదుకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఇక్కడ వినాలి ప్రియులారా. స్త్రీని కానీ క్రైస్తవుడిని కానీ పరీక్షించవలసిన సమయాన్ని గురించి నేను చెప్తాను. క్రైస్తవుడు పరీక్షించబడే సమయము శోధనలో. ఇక్కడే నువ్వు మంచి క్రైస్తవుడువా లేక అల్ప క్రైస్తవుడువా నీవు అర్థమైపోతావు. స్త్రీని పరీక్షించవలసింది కూడా అప్పుల్లో బలహీనతల్లో. ప్రభునందు ప్రియులారా, మనం చదువుతున్నట్లుగా ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీని పరీక్షించాలట. అప్పుడే తన రియల్ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. మీ అందరికీ తెలుసు, పూర్వకాలంలో మైక్రో ఫైనాన్సెస్ అని ఉండేవి. స్పందన ఎక్స్ట్రా ఉండేవి. డబ్బులు వచ్చినాయని తీసుకునేవాళ్ళు తర్వాత కట్టలేని పరిస్థితిలో చాలామంది మైక్రో ఫైనాన్స్ క్లోజ్ చేయడానికి ఒక రీజన్ చెప్తాను వినండి. డబ్బులు కట్టలేక చాలామంది ఆడబిడ్డలు ప్రభునందు ప్రియులారు చాలామంది చచ్చిపోయారు. రెండవది, తమ మాన ప్రాణాలను త్యాగం చేశారట. డబ్బులు కట్టాలి, కుటుంబంలో అంతంత మాత్రమయ్యేది, ఏం చేయాలో తెలిసేది కాదు. మాన ప్రాణాలు తాకట్లు పెట్టి వారు డబ్బులు తీసుకొచ్చి దాన్ని కట్టేవాళ్ళు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. సో ఇది మానవుని ప్రాణాలు పోతున్నాయి కనుక ఇలాంటి ఉండకూడదని ఈ మైక్రో ఫైనాన్స్ అన్నిటిని కూడా వాళ్ళు సీజ్ చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డగా నీ విశ్వాసం ప్రభునందు ప్రియులారా పరీక్షల్లో నువ్వు ఎలాంటి వాడవో అర్థమవుతుంది. అలాగే స్త్రీ తన ప్రవర్తన విషయం నీ భర్త బాగోలేనప్పుడో నీ కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడో మనము పరీక్షించడానికి మనం ముందుకు తీసుకురావచ్చు. మీకాలు దావీదుకు భార్య అయ్యుండి మరొకడికి మరలా వివాహం చేసుకొని మనం చదువుతున్నాము, దావీదు తిరిగి పట్టాభిషేకము చేయబడ్డాడనేటువంటి వార్త విని మరలా ఎగేసుకొని దావీదు వద్దకు వచ్చింది. ఇప్పుడు రెండో వాడిని ఏం చేయాలి? వాడు కూడా పాపం మేకాల్ని ఎంతగానో ప్రేమించాడట. కొంతమంది తప్పుగా అనుకోవద్దు, బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాము, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి, చెప్పండి, భార్యని హత్తుకుంటారని రాయబడింది కానీ భార్యని మరిచి అని రాయబడలేదు. ఏమండి, తండ్రిని మరిచి అని రాయబడలేదు, విడిచి అని రాయబడింది కానీ మరిచి అని రాయబడలేదు. సో కొన్నిసార్లు పురుషులైన వారు తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను పక్కన పెట్టి కొన్నిసార్లు భార్యని ప్రేమించొద్దని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. విడిచి అని రాయబడింది కానీ మరిచి అని రాయబడలేదు. ఇక్కడ మనం చదువుతున్నాము, బహుశా ఈ రెండోవాడు వివాహం చేసుకున్నవాడు దావీదు కంటే ఎక్కువ ప్రేమించాడేమో ఆమెని. మీకాలు అలాగూ బహుశా అతనికి తోడై ఉన్నదేమో తెలియదు కానీ అతడు కొంత ప్రాంతం వరకు ఏడ్చుకుంటూ వచ్చాడట. మీకాలా వెళ్ళొద్దు, మీకాలా నన్ను విడిచిపెట్టొద్దు. మనం చదువుతున్నాము, భార్య వెంబడి ఏడ్చుకుంటూ వెళుతున్న అబ్నేరు గదివేడట. రేయ్, ఎందుకురా ఈమెను చూసి ఏడుస్తా? ఏమే మొట్టమొదటిగా దావీదుకు భార్య, రాజుగారికి భార్య అయి ఉంది. రెండవది నీకు భార్య అయి ఉంది. కానీ మొదటి భర్త సజీవంగా ఉన్నాడు. ఆయన తన భార్యను ప్రేమించాడు గనకే ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకొని తిరిగి తీసుకువెళుతున్నప్పుడు రెండో వాడిని విడిచిపెట్టింది, మొదటి వాడిని కొరకై పరిగెత్తడం ఆరంభం చేసింది. ఇతను ఏడుస్తూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, కొన్ని సందర్భాలు ప్రభునందు ప్రియులారా, నీకు దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి కుటుంబం భార్య భర్తలు ఉండగా లోకానుసారంగా మనము జీవించకూడదు. వాడు ఎలాంటి వాడైనా మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభునందు ప్రియులారా వాక్యానుసారముగా మనము దిద్దుకోవడానికి ఇష్టపడాలి. నీ భర్త చెడ్డోడే, నువ్వు మంచిదానివేగా, నీ సాక్ష్యమేది? బహుశా నీ భర్త తాగుబోతాడో తిరిగిపోతాడో పక్కన పెడదాం, కానీ నీ సాక్ష్యం కూడా ఉండాలిగా. ప్రభునందు ప్రియులారా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలిగా. ప్రభువా, నా భర్తను మార్చయ్యా అని. మంచి నడవడిక వలన తమ యొక్క భర్తలను మార్చుకున్నటువంటి స్త్రీలు లోకంలో ఎంతమంది లేరు? ఈ రోజుల్లో చిన్న మాట అంటే అలిగొచ్చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా ఓర్చుకోలేకపోతున్నారు. కుటుంబ వ్యవస్థ అనేది
స్టేబుల్గా ఉండాలి. కానీ ప్రభునందు ప్రియులారా, మనం చదువుతున్నట్లుగా ఇక్కడ రాయబడినటువంటి మీకాలు జీవితం మనకు ఎగ్జాంపుల్గా ఇవ్వబడింది. ఎటు గాలి తోడితే అటు చెదిరిపోయేటువంటి పొట్టులాగను, అలాగనే రెల్లులాగను మీకాలు జీవితం మన ముందు ఉన్నది. అందుకే ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదును ప్రేమించి వివాహం చేసుకొని, దావీదు కష్టాలు పాలవగా దావీదును విడిచిపెట్టి మరొకరిని వివాహం చేసుకొని, దావీదు మరలా క్షేమంగా ఉన్నాడని తెలియగా తిరిగి మీకాలు మరలా దావీదు ఇంట్లో ప్రవేశించింది. దావీదు ఇంటికి వచ్చిన తర్వాత ఇక రెండో వాడు ఊసలేదు ఎక్కడ. దావీదు కూడా అనుకున్నాడు, నా భార్యకి నా మీద ఏమాత్రం యేసువంతు కూడా ప్రేమ తగ్గలేదు అనుకున్నాడు. మరలా ఆమెతో కలిసి జీవించడం ప్రారంభం చేశాడు. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. మనమందరం చదువుతున్నప్పుడు మీకాలు మనకు ఒక మంచి ఉదాహరణగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈనాడు చాలామంది మీకాలు వలె సాక్ష్యాన్ని కోల్పోయే స్త్రీలు మనకి లోకంలో కంటపడతానే ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, వివాహమాడినటువంటి భర్తను సైతము చాలామంది మోసం చేయడానికి ఇష్టపడినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. ఏంటి పాస్టర్ గారు, స్త్రీలు అంటారు? ఏమో తప్పదు, ఈరోజు చీటీ మన మీదే పడింది అనుకుందాం మనం కదా. ఈరోజు చీటీ మన మీదే పడింది అనుకుందాం. దేవుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక స్త్రీని తీసుకొని మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. మనం చదువుతున్నాము, ఇలాంటి వారు భర్తకు కీడు తలపెట్టేవారు. కొంతమంది భర్తలు ఎంత కష్టపడి చాకిరీ చేసి పగలంతా కూడా కష్టపడి ఒళ్ళలిసేటట్టు పనిచేసి కుటుంబం కొరకు ఏదైనా తీసుకొని వస్తే ఆ డబ్బులు పరాయి పురుషుడికి ఇవ్వడానికి సిద్ధమైన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. లేరంటారండి లోకంలో? లేరా? ఇలాంటి వారు పురుషుడికి తలనొప్పి లాంటి వారు, కొంపటి లాంటి వారు. ప్రభునందు ప్రియులారా, సమాజానికి లోకానికి చీడ పురుగులు లాంటి వారు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నప్పుడు అనేక మంది ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. భర్త ఉప్పు తింటూ భర్తకు కీడు తలపెట్టేటువంటి వారు ఇలాంటి వారు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు మనం చదువుతున్నాము, ఈ యొక్క 10 ఆజ్ఞలు రాయబడినటువంటి ఆజ్ఞలో 10 ఆజ్ఞలలో మనం చదువుతున్నాము. కింద ఆజ్ఞలన్నీ కూడా మొదటి 6 ఆజ్ఞలకు దేవునికి సంబంధించినవైతే కింద 4 ఆజ్ఞలు మనుషుడు పట్ల నిర్వర్తించవలసినవి. నా మాట అర్థమైందండి? మనుషుడు పట్ల నిర్వర్తించవలసినవి. అందుకే వాక్యలో మనం చదువుతున్నాము, ప్రభునందు ప్రియులారా, మనుషుడు పట్ల ఏమి నిర్వర్తించాలి? తన ధర్మాన్ని నిర్వర్తించాలి. దేవుడు ఎందుకు నీకు భాగస్వామిగా ఇచ్చాడో, దేవుడు ఎందుకు నీకు జత చేశాడో ఆ క్రమాన్ని నువ్వు విడిచిన వ్యక్తిగాను మరిచిన వ్యక్తిగాను ఉండకూడదు.